దేశ రాజధాని ఢిల్లీలో నేడు అన్నదాతలు పాదయాత్ర సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తుతో పాటు డ్రోన్ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఆనుకొని ఉన్న నోయిడా సరిహద్దుల్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలను కోరుతూ రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నట్లు భారతీయ కిసాన్ పరిషత్ తెలిపింది. పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10% ప్లాట్లు 64.7% పెంచిన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2024 జనవరి 1 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు 4 రెట్లు పరిహారం, 20% ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నారు. భూమి లేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలన్న డిమాండ్లతో రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు.